జమ్మూ కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ మరో దుశ్చర్యకు పాల్పడింది. ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న యాసిర్ భట్ జమ్మూ బస్టాండ్లో గ్రెనేడ్ విసరగా ఈ పేరులో ఒకరు మృతి చెందారు. 32 మందికి గాయాలయ్యాయి. యాసిర్ భట్ను పోలీసులు అరెస్టు చేశారు. అతను నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పేలుడు చోటు చేసుకుంది. బస్సు కిందకు యాసిర్ భట్ గ్రెనేడ్ విసిరినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడులో 33 మంది గాయపడగా అందులో ఉత్తరాఖండ్కు చెందిన 17 ఏళ్ల యువకుడు మొహమ్మద్ షారిక్ ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మత ఘర్షణలు తలెత్తాలనే లక్ష్యంతో ఉగ్ర సంస్థ ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లాలోని హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ అహ్మద్ భట్ ఆదేశాల మేరకు యాసిర్ భట్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ పేలుడులో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల పరిహారాన్ని జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. గాయపడ్డ వారికి 20,000 రూపాయల చొప్పున అందించనున్నారు.